అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణల మీద అరెస్ట్ అయినటువంటి ప్రధాన నిందితుల్లో ఒకరు అప్రూవర్గా మారారని, కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు అతను గనక అప్రూవర్గా మారి అన్ని విషయాలు బయటపెడితే ఎవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో కీలక నిందితుడు అప్రూవర్గా మారారని, అసలు ఏం జరిగిందనేటువంటి విషయాలను బయటపెట్టాడని, దాని ద్వారా ఆ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం జరగబోతుంది? ఇప్పుడు ఈ కేసుని ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తులు చూస్తున్నారు. దీని ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఎవరెవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చెప్పారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే శ్రీవారి భక్తులు కాబట్టి వాళ్ళ మనోభావాలన్నీ చాలా సున్నితంగా ఉంటాయి. సున్నితమైనటువంటి మనోభావాల మీద ఈ కల్తీ నెయ్యి అనేటువంటి ఒక పెద్ద బాంబుని వేశారు, పేల్చారు. అది అసలు నిజమా కాదా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అది అబద్ధం అని చెబుతున్నారు. అసలు కల్తీ లేకపోతే కల్తీ ఏడొస్తుంది అని అంటారు. అంటే కల్తీ జరిగిందని చెప్పేసి వెహికల్స్ పట్టుకున్నారు కదా, పట్టుకొని వెనక్కి పంపించినప్పుడు ఇంకా కల్తీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు తీసేటువంటి లాజిక్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏముంటుంది, కల్తీ జరిగింది, అక్కడ ఉండేటువంటి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేశారు అనేటువంటి ఆరోపణలు వీళ్ళు చేస్తున్నారు. సరే, రాజకీయంగా రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేది పక్కన పెడితే దీంట్లో సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి మాజీ జిఎం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, ఆయన, అలాగే అజయ్ కుమార్ అనే ఇతను సుగంధ్ కెమికల్స్, సుగంధ్ కెమికల్స్ ఢిల్లీకి సంబంధించిన అతను. వీళ్ళు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. గత 2 రోజుల నుంచి విచారిస్తున్నారు. విచారిస్తున్నటువంటి క్రమంలో సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారంటే, ప్రొక్యూర్మెంట్ సంబంధించి కల్తీ జరుగుతుంది అని చెప్పి విషయాన్ని అప్పట్లో ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం చైర్మన్కి నేను చెప్పాను అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టు వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. తర్వాత ఈ బోలేబాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, వీటి వ్యవహారం ఏంటి, అసలు మీరు ప్రొక్యూర్మెంట్కి తీసుకునేటప్పుడు మీరు ఎలా తీసుకుంటారు, ఏంటి మీరు స్టాండర్డ్స్ ఏంటి, మీరు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అని చెప్పి అడిగారట క్వశ్చన్. అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే, రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించేటువంటి కెపాసిటీ, అలాగే 8 టన్నుల వెన్నకు సంబంధించిన వెన్న తీసేటువంటి కెపాసిటీ ఉండే డైరీస్కి మేము ప్రిఫర్ చేసేవాళ్ళమే అని చెప్పాడట. చెప్పినప్పుడు మరి దీన్ని బోలేబాబా డైరీకి ఎలా ఇచ్చారు, మరి ఈ నిబంధనలు సడలించారు కదా, ఎందుకు సడలించారు అని చెప్పేసి అడిగినప్పుడు అది నాకు తెలియదు, అది ఎలా చేసుకున్నారో ఎలా సడలించారో వాళ్ళు కమిటీలో ఏం నిర్ణయించుకున్నారో నాకు తెలియదు, దానికి సంబంధించిన కమిటీ చేశారు, 3 అధికారులని 2 టెక్నీషియన్స్ని వేశారు, ఆ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు వాళ్ళు రెజల్యూషన్ అనేది సడలింపు అనేది చేసుకొని బోలేబాబా డైరీకి ఇవ్వడం జరిగిందని చెప్పారని చెప్పి తెలుస్తుంది ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి. సరే, సుబ్రహ్మణ్యం మిగతా క్వశ్చన్స్ ఏం వేసినా కానీ నాకు తెలియదు అని చెప్పి స్కిప్ చేశాడట. సో దాంతో ఇంకా విచారణ చేయాల్సి ఉంది కాబట్టి మీరు అందుబాటులో ఉండండి అని చెప్పి ఆయనకి చెప్పినట్టు ఇవాళ వచ్చినటువంటి న్యూస్. ఇక అజయ్ కుమార్, మొత్తం కీలకం అంతా ఇక్కడే ఉంది. ఈ అజయ్ కుమార్ ఎవరంటే ఢిల్లీకి సంబంధించినటువంటి సుగంధ్ అనేటువంటి కెమికల్స్ ఈయన కంపెనీ అక్కడ ఉంది ఢిల్లీలో. ఈ ఢిల్లీ కంపెనీ నుంచి బోలేబాబా డైరీకి ఈయన కెమికల్స్ పంపించేవాళ్ళు, గ్లిజరైడ్, ఇంకే రకరకాల 2-3 రసాయనాలు పంపించేవాళ్ళు. ఈ రసాయనాలతోటి అక్కడ తయారు చేసేవాళ్ళు, నెయ్యి తయారు చేసేవాళ్ళు. అంటే పాలు లేవు, పెరుగు లేదు, వెన్న లేదు, డైరెక్ట్గా నెయ్యి చేసేసేవాళ్ళు. ఆ విధమైనటువంటి కెమికల్స్ని ఫ్రాగ్రెన్స్ అండ్ కెమికల్స్ వెళ్ళది. ఇది ఢిల్లీలో సుగంధ్ అనేటువంటిది వాళ్ళ కంపెనీ, ఈ అజయ్ కుమార్ వాళ్ళ కంపెనీ.
అతన్ని స్ట్రెస్ చేశారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్ట్రెస్ చేశారు. స్ట్రెస్ చేసి మీరు ఇన్ని కెమికల్స్, ఏమేమి కెమికల్స్ పంపించారు, ఎంత క్వాంటిటీ పంపించారు, మీకు పేమెంట్ ఎంత చేశారు, ఎవరు చేశారు, దాన్ని నెయ్యి కింద వాళ్ళు ఎంత కన్వర్ట్ చేశారు, ఇవన్నీ ఆయన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఏం చేసుకుంటారు నాకు సంబంధం లేదు, వాళ్ళు పలానా కెమికల్స్ పంపించమన్నారు, నేను పంపించాను, దాన్ని నెయ్యి చేసుకున్నారా ఇంకోటి చేసుకున్నారా నాకు సంబంధం లేదు, నేను కెమికల్స్ పంపించాను అని చెప్పారండి. సరే ఎప్పుడెప్పుడు పంపించారు, ఎంత ఆర్డర్ ఇచ్చారు ఏంటి అని అంటే అది గుర్తులేదు, డేటా తీసుకొని చెప్తాను అంటే దానికి సంబంధించిన అమౌంట్ ఎంత వేశారు ఏంటి అని అంటే అది మొత్తం అకౌంట్స్లో ఉంటుందని చెప్పారంట. సో అజయ్ కుమార్ అన్న, సో ఇతను అప్రూవ్డ్గా మారడానికి సిద్ధపడ్డారని తెలుస్తుంది. ఇది ఇన్వెస్టిగేషన్ సందర్భంగా. ఇప్పుడు ఇతను కెమికల్స్ పంపించాడు, అడిగింది ఎవరు, బోలేబాబుకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ బోలేబాబుకు సంబంధించినటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఇతను కెమికల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు పంపించేశారు, దాన్ని దేనికి వాడుతున్నారు అనేది నాకు తెలియదు అంటాడు ఇతను. సో ఉన్న విషయాన్ని నేను చెప్పడానికి నేను అప్రూవ్గా మాట్లాడు, నాకేం సంబంధం లేదు అని అంటాడు ఈ అజయ్ కుమార్ అన్న అతను. సరే బోలేబాబు సంబంధించినటువంటి వాళ్ళతో నీకు ఎట్ట పరిచయం అయ్యా, ఎవరు పరిచయం చేశారని అంటే అది చెప్పలేదంట, దాటవేసాడంట. సో దీనికి సంబంధించి అప్పన్న మళ్ళీ సీన్లోకి వస్తున్నాడు. ఎవరు అప్పన్న అని అంటే ఆ రోజున చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఈయన పిఏ అని చెప్పి అంటారు. ఆయన పిఏ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆయన అప్పన్న అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పిఏ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ ఎంపీ, కాబట్టి మాకే సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అసలు విషయం ఏంటంటే ఈ అప్పన్న అనే అతను వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా ఉన్నాడు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత అతను ఏపీ భవన్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు, అక్కడ ఓఎస్డీగానే జాయిన్ అయ్యాడు. ఆ ఓఎస్డీగా జాయిన్ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వచ్చాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి? 2024 ఎలక్షన్ ముందు వచ్చాడు. సో ఇది జరిగింది ఎప్పుడు? 2024 ముందు జరిగింది. అప్పుడు పిఏ అప్పన్న ఎవరి దగ్గర ఉన్నాడు? వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ ముందు కదా వచ్చింది. ఈ కల్తీ జరిగింది ఎప్పుడు? కల్తీ డీల్ చేసింది ఎప్పుడు? ఈ టెండర్ సంబంధించింది 2024 ముందు కదా. అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏ కదా ఇతను అని అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అతను అని అంటారు. సో మొత్తం మీద ఈ డీల్స్కి సంబంధించిన వ్యవహారం అప్పన్న దగ్గర కీ రోల్ ఉంది. విషయం మొత్తం అప్పన్న దగ్గర ఉంది. సో ఇప్పుడు అప్పన్న కనుక అప్రూవ్డ్గా మారితే టోటల్ సినారియో, టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పన్న అసలు ఏఆర్ డైరీ తోటి ఏం మాట్లాడారు, ఏఆర్ డైరీ తోటి ఎలా డీల్ చేశాడు, ఎవరితో మాట్లాడారు, ఈ డీల్ సంబంధించిన అమౌంట్ ఎంత పోయింది, అసలు అప్పన్న శాలరీ ఎంత, అప్పన్న అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, అప్పన్న ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఈ బయటపడే అవకాశం ఉంది. సో అప్పన్న అప్రూవల్గా మారాలి, లేదంటే అజయ్ కుమార్ అన్న అప్రూవ్గా ఉంటే ఎవరో ఒకరు అప్రూవ్గా మారితే దీనికి మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ పరిధిలో దాటేస్తున్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఎవరు ఇచ్చారా అని అంటే టీటీడీ బోర్డు ఏం చెప్తుంది? మేము ఇవ్వలేదని అంటుంది. ఇప్పుడు దాంట్లో అసలు ఆ బోర్డులో అప్పుడు దీని మీద కమిటీ చేసింది ఎవరన్నా తెలుసా? ఇప్పుడు ఉన్నట్టు ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య, ఆవిడ కమిటీ మెంబరు అప్పట్లో దీనికి సంబంధించి, ఏది టెండర్ నామ్స్ని మార్చే దాంట్లో. ఆ తర్వాత ఇంకొకళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఇప్పుడు కృష్ణమూర్తి అనుకుంటా, జంగా కృష్ణమూర్తి గారు, ఆయన ఒక మెంబర్. ఇప్పుడు ఆయన అప్పుడు కూడా ఆయన బోర్డు మెంబరు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో అప్పుడేమో టీటీడీ బోర్డులో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో వాళ్ళే కమిటీ మెంబర్లుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అంటే అప్పుడు జరిగినప్పుడు ఇది లీడర్లు ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, కానీ జరిగింది అప్పుడు. సో కాబట్టి అప్పుడు ఏం జరిగింది అనేది వీళ్ళు చెప్పాలి అసలు. ఇప్పుడు అప్పుడు రెజల్యూషన్ ఏం పాస్ చేశారు అనేది. ఇప్పుడు నిన్న మొన్న రాధాకృష్ణ గారు న్యూస్ రాశారు వీకెండ్ దాంట్లో. ఆ రోజు ఈఓగా ఎవరున్నారు? ఇప్పుడున్నట్టు అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. ఆయన కూడా రెస్పాన్సిబుల్ అని చెప్పి వీకెండ్లో రాశాడు ఆయన. సో ఇవన్నీ తేలాలంటే కనుక అందరూ అప్రూవ్గా మారితే అప్పుడు తెలియ అవకాశం ఉంది. మరి శ్రీవారు అన్నీ గమనిస్తుంటారు కాబట్టి ఎవరు అప్రూవ్గా మారుతారు, ఎవరు అరెస్ట్ అవుతారు, అసలు పెద్దలు ఎవరు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మా పెద్దల ఒత్తిడి ఉంది మాకని చెప్తారు. ఎవరు పెద్దల ఒత్తిడి ఉందని చెప్పేసి ధర్మారెడ్డి గారు చెప్పారని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ పెద్దలు ఎవరు అనేది
ఎవరికి తెలియదు. సరే ఆ మాట చెప్పావంటే నేను చెప్పలేదని ఆయన ఖండిస్తున్నాడు. సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అప్డేట్ ఏంటంటే ఈ అజయ్ కుమార్ అనే అతను సుబ్రహ్మణ్య అతను ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం కాబట్టి ఆయన దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన స్కిప్ చేస్తున్నాడు అని అంటున్నారు. అజయ్ అయితే అప్రూవ్గా మారడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. మరి అప్రూవ్గా మారతాడా లేదంటే ఢిల్లీ లాబింగ్ నడుపుతాడా ఆయన అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.